నాగర్ కర్నూలు జిల్లాలోని కేసరి సముద్రం మరియు నాగనూల్ చెరువులలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్రమ కట్టడాలు చేస్తూ చెరువును ఆక్రమించుకోవడం జరుగుతుందని వెంటనే ఈ కట్టడాలను తొలగించి చెరువులను రక్షణ కల్పించాలని బీఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం విజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో హైడ్రా పేరుతో చెరువులలో ఎవరైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో వాటన్నింటినీ తొలగిస్తున్న విషయం తెలిసిందేనని, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి చెరువులను మరియు జిల్లాలో ఉన్నటువంటి వివిధ చెరువులలో ఎవరైతే అక్రమ కట్టడాలు ప్లాట్లు చేస్తున్నారో వెంటనే వారిని తొలగించి చెరువు శిఖం భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. వాటన్నిటిని కూడా కూల్చుతున్నటువంటి సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇది ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క చెరువు పెద్ద మహా చెరువు, అక్కడ బుద్ధుని విగ్రహం కూడా ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదంతా అక్రమానికి గురి అయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకసారి ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇది చెరువులో కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇది నిర్మాణం చేస్తున్నారు. అక్కడ కూడా అదంతా కట్టడాలు చేస్తున్నారు. అయితే మేమేం చేస్తున్నామంటే విషయం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క చెరువుల యొక్క సిక్యం భూములను కూడా ఎక్కడ కూడా అక్రమంగా ఆక్రమించుకోవడానికి వీలు లేదు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని విషయాన్ని పట్టించుకొని ఈ అక్రమమైనటువంటి కట్టడాలు వెంటనే తొలగించేటట్లుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నాగర్ కర్నూలు చెరువును స్థలాన్ని కాపాడాల్సిందిగా మేము బహుజన్ ముక్తి పార్టీ నుండి వందనాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో చాలా ప్రమాదాలు, భవిష్యత్తులో ఈ యొక్క పరిస్థితి చాలా, ఎందుకంటే రాను మొత్తం అన్ని రాను మొత్తం కూడా ఆకుపైకి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. నిన్నమన్నటి వరకు ఇవన్నీ కూడా వాటరే, ఇది మొత్తం కూడా వాటరే ఉన్నది. కాబట్టి దీన్ని జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కసారి దీని యొక్క ఈ ఆకుపైలో ఉన్నది ఒకసారి అక్కడ చూడండి. ఇదంతా అది మొత్తం ఆకుపైతో పాటు ఇక్కడ కూడా మళ్ళా ఈ చెరువుల్లో కట్టడాలు నిర్మాణం చేశారు. వీటిని వెంటనే తొలగించాల్సిందిగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.